వాణి మాయలు వినరయ్యా తందాన తాన మాయలు వినరయ్యా తందాన తాన చేతునున్న మరాఠీ వాణి మాయలు వినరయ్యా తందాన తాన మాయలు వినరయ్యా తందాన తాన మొంతగాడు పోతగాడు రా మాయల పాకీరు తందాన తాన మాయలు పాకీరు తందాన తాన మొంతగాడు పోతగాడు రా మాయల పాకీరు తందాన తాన మాయలు పాకీరు తందాన తాన అది కూడా తమ్ముడు ఎదుగో తరుపులలో అప్పుడు దగ్గర దిక్కున దాడుతుంది కదరా రాజుని కోతిని కోతిన రాజిక నాటిక చేశాడా తందాన తాన రాజుని చేశాడా తందాన తాన 100 మంది కడు సుందరాంగులను బంధించటి వాడు తందాన తాన బంధించిన వాడు తందాన తాన 300 ముక్కోడి భూతములు ఎర్ర భూతముల పాటు చుట్టూ బలాబలి కోట చుట్టూ ప్రగర బలాబలి కోట చుట్టూ ప్రగర పిలిచిన వెంటనే భూతములన్నీ పరుగున వచ్చను తందాన తాన పరుగున వచ్చనయా తందాన తాన వేయక చోళ పాడుచుని వేల పిశాసీలు తందాన తాన వేల పిశాచాలు తందాన తాన కాటి దయ్యబులు కొరుకు దయ్యబులు కోట చుట్టూ పహరా తందాన తాన కోట చుట్టూ పహరా తందాన తాన సర్వశక్తులను విస్మరించుకున్న ఫకీరు మైరావణుని మించిన మాయావి దుర్వ్యసనములకు ముద్దు కుమారుడయ్యా గంటకొక వేషం వేస్తాడు ఒక రోజు మత్తుగా త్రాగి మౌతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారమౌతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారమౌతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి తోటకొక సారా పొయ్య వెలుగుతున్న దోలమ్మ మమతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము మనం సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము తిరిగి వచ్చేటప్పుడు మనం తన్నుకుందాము ముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారముంతా మాయమ్మ ఒరేయ్, అటు ఎక్కడికి వెళ్తున్నారా ఏయ్, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను ఓహో మీ అమ్మగారింటికి వెళ్ళిపోతున్నావా మీ ఇల్లు అటు ఉందరా ఏమే నేను తాగేసాను అనుకున్నావా ఆహా. నా ఒంటి మీద తెలివి లేదు అనుకున్నావా ఆహా. నువ్వు ఎంత తెలివికొన్నావో తెలుసుకుందామని ఇలా వెళ్ళిపోతున్నా ఓ అంటే నా తెలివితేటలు పరీక్షిస్తున్నావు అనమాట కరెక్ట్ కరెక్ట్ అనరా ఎందుకు మీ ఇల్లు అక్కడ ఉందరా మా ఇల్ల ఆ. అలాగోరా కరెంటు స్తంభం ఉందా ఆహా హా? అక్కడ ఒక పాకం ఉందా ఆ. ఆ అరుగు మీద మా అమ్మ కూర్చొని నిలబడ్డది అద్దమ్మా కూర్చొని నిలబడ్డమేట్రా కూర్చొందాను లేకపోతే నిల్చొందాను ఒరే తాగుబోతున్నా కొడక ఏయ్! నేను చూసేసరికి మా అమ్మ కూర్చొని ఉంది ఓ. నోటితోటి చెప్పబోయేసరికి నిలబడిపోయింది అందుకే కూర్చొని నిలబడ్డదని కలిపి చేపించేది నువ్వు చూసేసరికి మీ అమ్మ 2 పనులు చేస్తుంది కాబట్టి కలిపి చెప్పావన్నమాట ఆ. ఎందుకు మీ అమ్మను చూసా కదా అంతే. మీ ఇంటిని కూడా చూసుంటావు చూశాను. అయితే మరి ఇక్కడ గొడవ ఎందుకురా ఆ? పోలీసులు చూస్తే ఊరుకోరు అరే ఆ పోలీసు వాళ్ళు కానీ నువ్వు కానీ నాకు తాగడానికి డబ్బులు ఇస్తున్నారా ఆహా. నా సొంత సొమ్ములతో తాగుతాను నా ఇష్టం రా ఆరా. త్రాగుతా నీ అవ్వ త్రాగుతా త్రాగుబోతు నా యాళ్ళ తల్లో దూరెల్లుతా తాగుతా నీ అవ్వ అంతే నా ఇష్టం తాగుబోతు నా యాళ్ళ కలలో దూరెల్లుతా. తాగని నా కొడుకెందుకు లోకంలో స్వర్గలోకమగు పడతది మైకంలో ఆహా. త్రాగుతా నీ అవ్వ తాగుతా త్రాగుబోతు నా యాళ్ళ కలలో దూరెల్లుతా. అరే బెదరా ఓయ్ నీకు 2 కాలుతోటి దండం పెడతాను కానీ 2 కాళ్ళతోటి 2 చేతులతోటి మా అమ్మగారి ఇంటికి నాకు దారి చూపించిరా చూడరా అది కూడా నాకు కనిపిస్తుందా ఆ, ఆ వీధంటే వెళ్ళిపోతే మీ అమ్మగారు వెళ్ళరా అక్కడనా ట్యాంక్ రా ట్యాంక్ థ్యాంక్ యూ ఆ. అక్కడికి వెళ్ళిపోరా అమ్మా 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 ఎవరు బాబు హ, ఒరే వాసు నువ్వా ఆ, ఇదేంట్రా ఎక్కడికి వెళ్ళా సినిమాకి వెళ్ళాను సినిమాకా ఏ సినిమా చూసారా గలాసులో కులాస
ఏ హాల్కి వచ్చిందో? ఎరకా మహల్. ఎక్కడుందో నాకు తెలియదులే. నడిచే వచ్చావా? బొచ్చెక్కొచ్చాను. బస్సు ఎక్కొచ్చావా? సరే రా, వేగం చేరుకున్నాం. ఒరే వాసు, ఏంటి ఇక్కడ సారీ వాసన వేస్తుంది? అంటే మన ఇంట్లోనే సారా కొంప. అవురా? మన ఇంట్లోనా? చూడమ్మా, పోలీసు వాళ్ళు వచ్చారని పక్కింటి వాళ్ళు కానీ మన ఇంట్లో తోస్తారేటో. లేదురా బాబు, నేను ఇంతవరకు ఇంట్లో కూర్చొని ఉన్నాను కదా, ఎవరూ రాలేదు. మడియారి మావా బాగున్నారా? చెల్లమ్మా బాగున్నారా? అమ్మా, ఈడు మన కొంపకు వస్తేనే మన కొంపలో నీ కొంపే. నేను రావడం మీ కొంపల కొంపేంట్రా? అన్నయ్య, ఇక్కడ సారీ వాసన వేస్తుంది. నువ్వే వేసుకుని వచ్చావేమో, నీకు మేనల్లుడు కదా, అందుకే వికటం ఆడుతున్నాడు రా. వాడికైతే బొరలేదు, నీకు బొరలేదమ్మా. ఏరా? అసలు నాకు అలవాట్లేదు, నీకు తెలుసు కదా. గొప్ప సంసారం. తండ్రి నువ్వు పుచ్చుకున్నావయ్యా. అన్నయ్య, నా కొడుకు ఏంటి అలాగంటావు? నా కొడుకు అంటే నిప్పురా. మా అమ్మ కొడుకు నిప్పు, అందుకే వీడికి దప్పికలో నెయ్యి ఉప్పు. మామయ్యకేంటి అంత పెద్ద మాటలు? లేకపోతే నేను తాగుతానా? నేను ఎప్పుడైనా తాగానా? నీకు పుట్టి ఎంత కొడుకునయ్యాను. నేను ఎప్పుడైనా సారా తాగడం నీ ముక్కుతోటి చూసావా? నేను ఎప్పుడు చూడలేదురా. అయినా ఈ రోజు ఏంటిది? అమ్మా, నేను తాగాలని మాత్రం తాగలేదు. మరి ఎందుకు తాగినట్టు? బస్సు దిగి తోటలో నుండి నడిచి వెళ్ళిపోస్తానా? ఆ తోటలోన పోల్ నాయుడు పొయ్యెట్టాడు. అయితే నేను చూసి పోలీసులకి ఎక్కడ చెప్పేస్తాను. అయ్యో, లీటర్ పట్టిన ఒక లోటా తోటి ఇచ్చాడు. ఇస్తే అది ఎలాగుంటదండి, ముక్కు దగ్గరే మూజోడపోతే మూతిని పడిపోయి. అయ్యో, త్రాగాలని త్రాగలేదు, మొత్తమే కడుపులోకి వెళ్ళిపోయింది. ఎంత పని చేసావురా? కంగారు అయిపోతుంది. అయితే స్నానం చేస్తావా? వద్దు. ఫోన్ చేస్తావా? అది వద్దు. ఈ వికారం పోవాలంటే విరుగుడు కొట్టాలి. అయితే నన్ను ఏం చేయమంటావురా? ఒక 20 రూపాయలు ఇయ్యమ్మా. నువ్వు అడిగేది 20 రూపాయలు. నువ్వు అడిగేది 20 రూపాయలని సరే, నా దగ్గర డబ్బులు లేవురా. నిజంగా? నిజంగా చెబుతున్నాను కదా. ఇంట్లో లేవు. నా ఇంట్లో లేవు. అమ్మా, నీ ఒంట్లో ఉంది. నా ఒంట్లో ఏముందిరా? నీ ఒంట్లో ఏమీ లేదా? ఏమీ లేదే. సరిగా చూసుకోయమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర ఏమీ లేదని? నీ దగ్గర ఏమీ లేదా? లేదురా. అమ్మా, ఏ వెళ్ళకైనా తెగనమ్ము దానినే. దేనిని? ఏ వెళ్ళకైనా తెగనమ్ము. నా దగ్గర ఏముందని? నీ దగ్గర ఏమీ లేదా? ఏమీ లేదే. అమ్మా, దళమౌ పయ్యదలో నడంగియు బోల సూర్య ప్రభో కలితం వైరలు గంగుచున్నదది. అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, మా అయ్య కట్టిన మాంగళ్యము కాబోలు. నువ్వు చేస్తున్న పని ఏంట? నువ్వు చేస్తున్న పని తల్లి మెడలో మాంగళ్యం తీసేస్తావురా? పుచ్చి తెంపుకెళ్ళిపోతా. పోయిన పుష్టి పోయిన ఈ పోటు గడిచిపోతే నీ వడ్లుకి రా. బాగా తెగించావురా. ఈ పాడు సారీ కోసం ఈ మాంగళ్యం తీసేస్తావా? నువ్వు సారీ త్రాగకూడదురా బాబు. సారాయి త్రాగితే ఏమైపోద్ది? ఏమవుతుందో నీకు తెలియదురా. ఎవడు ఏడు చెప్పైతే నా మాట వినరా? చెప్పా. కొడుకోరి నా కొడుకా, కొడుకా నా కొడుకా, నా మాట వినవయ్యా కొడుకో నా కొడుకా. కొడుకోరు నా కొడుకా, కొడుకో నా కొడుకా, నా మాట వినవయ్యా కొడుకో నా కొడుకా. సారాయి త్రాగకురా కొడుకో నా కొడుకా, త్రాగితే చస్తావురా కొడుకో నా కొడుకా.
ఈ రోజు నుంచి తల్లి మాట వింటావు కదా, నువ్వు సారీ త్రాగు కదా. సారా తాగని సరి కదా, ఆ వాసినేసిన ఖాళీ గలాస్ కూడా పట్టుకోను. ఐ డోంట్ టచ్ ఖాళీ గలాసు. ఏంట్రా తెలుగు ఇంగ్లీష్ కలిసిపోతుంది? మరొక 20 రూపాయలు కానీ కొడితే హిందీ కూడా కలిసిపోద్ది అందులో. వద్దురా బాబు, నువ్వు సారా త్రాగనన్నావు కదా. మరి తాగను. నాకు చాలా నా సంతోషం. మాట నమ్మకపోతే ఇదిగో ఒట్టు. మరి తాగమన్నా తాగ. బాగా వేసావు ఒట్టు. కిందలేసానే. ఒరే, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుడు వాగ్దానాలు ఈ తాగినోడు ఒట్లు ఇలా కిందలెళ్ళే ఉంటాడు. మరి తాగను, అందుకే మరి నాకు 20 రూపాయలు వద్దా. నువ్వు అంతగా అడిగావు కదా, ఒక 5 రూపాయలు ఇస్తాను. 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కూడా వద్దు, 60 రూపాయలు ఇచ్చే. ఏంట్రా బాబు, 5 రూపాయలతో 1/2 రూపాయలు ఇద్దన్నా, 60 రూపాయలు ఎందుకని? అబ్బా, మరి ఎంసీ క్వార్టర్ 55 రూపాయలు అయిపోయిందా, ఉన్న 5 రూపాయలు నంచుకోవడానికి లెగ్ బాగుండా. ఎగ్ బోండా అంటే బ్రాందీ త్రాగుతావా? మరి సారాయి తాగితే శరీరం చెడిపోద్దని ఏడుస్తున్నావా? అందుకే బ్రాందీ తాగి బలిసిపోదు. బ్రాందీ తాగి బలిసిపోతే అలిసిపోతావరా నా కొడక. లేకపోతే సారాయి తాగితే ఏమైపోతుంది? సారాయి త్రాగి జబ్బులు వచ్చి తల్లికి పిల్లలకి పిల్లలకి కాకుండా ఎంతో మంది చావు బ్రతుకుల మధ్య ఉంటున్నారు. ఎవడా దుర్మార్గుడు నీతో సారాయి కోసం ఇంత చండాలంగా చెప్పాడు? అమ్మా, ఈ సారాయి తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. లాభాలా? ఈ లాభాలన్నీ చెప్పాలంటే ఈ రాత్రి అంతా మనకు చాలదు. మీకు ఒకే ఒక లాభం చెప్తాను, జాగ్రత్తగా. ఏంటది? అమ్మా, ఈ సారాయి తాగేవాడికి కుక్క కరమన్నా కరదంతే. ఒక్క కరగపోవడం ఏంట్రా? అంతేరా, కరదు కరదు. చెప్పగలవా? అది ఆ కారణం మీకు తెలియదు. తెలియదురా, తాగినోడిని కాబట్టి నాకు తెలుసు. సరే చెప్పరా. అమ్మా, అసలు ఈ సారాయి దేంతో తయారు చేస్తున్నారు? దేనితోనంటే బెల్లం ఓటలు వేస్తారు, అందులో యూరియా లాంటి రసాయనిక పదార్థాలు వేస్తారు. అటువంటి గుండెలు దండిగా మెండుగా పోసి వండినటువంటి అసలు సెసలైన అరుకు ఈ సరుకు, ఈ సారాయి. అలాంటి గుండె సరుకు 18 తప్పితే 19 సంవత్సరాల నుండి కుర్రవాడు ఆరంభించడం అలవాటు చేసుకుంటే ఆ గుండె సరుకు గుండెకాయకి చేరి గుండెకాయ కొరికేసి నరాలు పట్టత్వం తప్పి ఆ అబ్బాయికి 25 వయసు వచ్చేసరికి శరీరంలో భాగం పనిచేయడం మానేస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి గారు గొప్ప తమాషాగా నడుస్తుంటారు. ఒక కాలు ఒక చెయ్య మెరాందో. శ్రీరామచంద్రుడు దైవాల్ని ముంజై కాలు ముందుకు తోసుకోవడానికి, అంటే కాలు చేయమని ఆడదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వెళ్ళాలనుకుంటా సమాధి గడికి సలుపు తీరిపోయింది అని బయటకంటారా? మనసులో అనుకుని బయటకు మాత్రం, నాయనా నీకెంత చిన్న వయసులోనే కాలు చేయి పడిపోయిందా? కాలు పడిపోయిందని నువ్వు కంగారు పడిపోకు. నువ్వు బొమ్మలాగా బ్రతుకుండి నా బొట్టు నిలబెడితే నాకు అదే 10,000. నేను 10 మందితో వెళ్తాను, కూలికి 4కి పనికి పాటికి వెళ్తాను, ఏదో పైసా పరక సంపాదిస్తాను, నేను పోషించుకుంటాను అని ధైర్యం చెప్పి మంచం మీద కూర్చోబెట్టి అటు ఇటు తిరగడానికి ఒక కర్ర ఇస్తాను. ఆ ఊతగా ఇచ్చిన కర్ర అతని దగ్గర ఎప్పుడు ఉంటది? 24 గంటలు ఉంటుంది. ఆలకించండి అన్న ఇల్లారా, 24 గంటలు అతగాడి చేతిలో కర్ర ఉంటే మరి ఏ కుక్క వస్తుంది ఎప్పుడు కరిచేస్తాడు? రమ్మన కుక్కకి పడత పేలిపోతుంది. నాయను పోతే కాలు చేయపోయింది కానీ మంచి లాభం చెప్పారు. ఇటువంటి అప్రయోజనమైనటువంటి ప్రయోజనాలు కోకొల్లలు ఉండి, అప్రయోజనాలు ఎన్నో ఉండి, ఇల్లు వల్లు గొల్లైపోయి సంసారాలు ఎన్నో సర్వనాశనం చేస్తుందని గద్దె ఎక్కిన మరుక్షణంలోనే తన గద్దెని కూడా ఖాతరు చేయకుండా లాల్ బహదూర్ స్టేడియంలో సారాయి త్రాగితే అధోగతి, మానితే పురోగతి అని లోకానికి చాటి చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకాలు చేశాడు మహనీయుడు తెలుగింటి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు. అతను ఊపిరి ఆరిపోయింది కానీ ఆంధ్రదేశంలో సారా పొయ్యిలు మరి ఆరలేదు. మరి ఎందుకు వచ్చింది బాధని మళ్ళీ ముఖ్యమంత్రి గారు బ్రాందీ కాయలు దించారు. ఎంత ప్రభుత్వపు ఆమోదం పొందినా దైవ సమానులైన ప్రేక్షకులు ఎదురుగా పవిత్రమైన వేదికల మీద అవి త్రాగడానికి వీల్లేదు. అలాంటి మాయల పకీరు మత్తుగా త్రాగుతాడు, పోలీసులతో చెప్పి తీయించేస్తున్నాడు. మాయల పకీరు మత్తుగా త్రాగాడని చెప్పాను, ఇప్పుడు ఎక్కడేం కాదయ్యా. మరి ఎప్పుడు ఎక్కడ త్రాగాడు? కొన్ని శతాబ్దాల క్రితం నాగలపూడి గట్టులో. ఆ నాగలపూడి గట్టులో తాగి నాశనం అయిపోయి నాకేమి, ఎక్కడ కావాలి త్రాగాడు, కార్యక్రమం రసాబస్ అయిపోతుందని నా భయం. ఇక్కడేం కాదులే, అక్కడ మత్తుగా త్రాగి సిద్ధలాసంలో ఉండగా తన ఒప్పుడు కత్తి యొక్క సంగుని పిలిచి నాట్యం చేయమంటున్నాడయ్యా. అప్పుడు ఆ సంగు మాయల పకీరు ఎదురుగా ఎలా నాట్యం చేసింది, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఏమిటో ఇప్పుడు దృశ్య రూపంలో చూపిస్తామన్నమాట. మహాకాళి, జై మహాకాళి, అఖండ త్వరా ప్రజ్వల కరాల దౌక్షణి, మర్త్య మస్తిష్క భక్షిణి, నియత ధ్వంత ప్రళయాంతక ధూమకర జంఝామారుత ప్రయాణి, శిరోచ్చయ పిండ దంభోళి, సదృశ్య నఖశ్రేణి, రోదసీ కుహర వక్రిణి, మాయా మాంత్రిక సామ్రాజ్యాక్షానంద స్వరూపిణి,
రక్షమాం రాజేశ్వరి రక్షమాం, పాహిమాం పరమేశ్వరి పాహిమాం, కవచ 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 కవచ. జగన్మాత సెలవిచ్చిన ప్రకారం గండ బేరుండ పక్షులను చంపి ఆ నెత్తులలో 1000 సార్లు స్నానమాడుడే కాక నా ప్రాణాలున్న పంచవన్యల రామచిలుకను సప్త సముద్రములకు అటువైపు ఉన్న భయంకర ఘాతుక మృగాలు గంటలు వేసే కైకారణ్యంలోని మాయా మందిరంలో భద్రంగా రహస్యంగా దాచుకున్నాను. ఇక ఈ మాయల పకీరుకు మృత్యు భయమే లేదు. ఆ మృత్యువే కాదు, పంచభూతాలు ఏకమై వచ్చిన పకీరు పాదుషా పాదాలకు జోహార్ జోహార్ జోహారు చేయవలసిందే. మృత్యువు కూడా అతీతుడి మాయల పకీరు. ఇక నా ఈ శేష జీవితం అంతా మధువు మగువ. మగువకు నాకేమున్నది కొదువ, అన్ని హంగులున్న అందాల పాల పొంగు, నా అనురాగాల సంగు నా చెంతనున్నది కదా. సంగు సంగు ఇదరా సంగు, నీ వయ్యారి నడుము ఉయ్యాలలోకి పొయ్యేలా, నీ చేతులు సెలయేటి తరంగాలై కదలిపోయేలా, నీ పాదమంజీర గలంగల ధ్వనులు మెదడికి మత్తెక్కించి జోల పాడేలా, నీ కంఠంలోని గంధర్వ గానంతో ఎద విదలింపులతో నా మనసు తూలిపోయేలా నాట్యం చేయి సంగు, నాట్యం చేయి. చిన్నదానెనురా నా రాజా, నీవే కావాలిరా, నీ దానెనురా, చిన్నదానెనురా, నా రాజా నీవే కావాలిరా, నీ కోసం వేచి ఉన్నారా, ఏమైనా నిన్ను వదలనురా, నీ కోసం వేచి ఉన్నారా, ఏమైనా నిన్ను వదలనురా, నీ దానెనురా, చిన్నదానెనురా, నా రాజా నీవే కావాలిరా. అది అలా చేసంగు నాట్యం, అది बहुत अच्छा है, बहुत पसंद है. ముద్దులు చిల్లికే నా మోమునకు ముచ్చటలెన్నో తీరాలి, ముద్దులు చిల్లికే నా మోమునకు. ఏమిటే నీవు చిన్నదానివా, అందాల జాబిల్లివా, అంటే స్వర్గము నుండి భూలోకానికి ఓడబడ్డ రంభవా, ఊర్వశివా, తిలోత్తమవే? అంటే వాళ్ళంతటా అందగొత్తులా? నీ ముఖం, కానీ నీ కార్యక్రమం ఏమిటా కార్యక్రమం? నీ కార్యక్రమం ఏమిటో తెలియదే, అదే నాట్యం. నాట్యమా? కాకికి కోకులకు తేడా తెలియని నీ ముఖానికి నాట్యమా? సంగు, ఇంతవరకు నీ కళ్ళకు నవమన్మధుల్లా కనిపించిన ఈ మాయల పకీరు ఈనాడు కాకిలా కనిపిస్తున్నాడంటే నీ మోముకు రూపగరం అధికమై ఈనాటికి గ్రహణం పట్టింది. సరే, నీ గర్వం పోవాలంటే ప్రపంచంలో ఓ 1,000,000 మడుగుల సౌందర్యవతిని చూపించాలి. చలో మన మాయా దర్పణానికి. ఓం హ్రీం క్లీం ఫట్. ఓం అబ్రకదబ్రా బూమ్ బూమ్ చకలక. పకీరు, ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగినది? నీలాంటి మట్టి బుర్రలకు అంతూ పంతూ పట్ట నాటకం ఆడుతుంటాడే పకీరు. ఇంతవరకు నీకంటే కులుకులాడి నీకంటే అందగత్తి లేదని వెర్రవిగా కదూ. దేకో ఈ మాయా దర్పణలో ఆ బొమ్మను దేకో. ఈ విధంగా కాపాలి మరాఠవాణి చూసి పకీరు పకీరు ఆమె ఎవరని కదా మీరు అడుగుతున్నది? అంతే కదా. కాశీకి పడమరగా మున్నూట ఆమడ దూరాన భూచక్రమణ పట్టణం ఉందయ్యా. ఆ పట్టణానికి భూలక్ష్మి సమేతుడైన నవాబోజరాజు పరిపాలిస్తున్నాడు. అంటే నేను మా ఊరికి పరిపాలించినట్టు.
మీ ఊరికి నువ్వు పరిపాలించడానికి నీకు ఏ అధికారం ఉంది? నేను ప్రెసిడెంట్ అమ్మాయి. ప్రెసిడెంట్ వా? నా గుణగణాల కోసం నీలాంటి అమ్మాయిలంతా నన్ను ఎంతగానో పొగిడారో తెలుసా? మా ఊరు ప్రెసిడెంట్ మా కానోడోలప్పని. ఓ, నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? మరి నన్ను ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా. నేను ఎటువంటి వాడిని ఒకసారి చెప్పి అమ్మాయి. ఓయ్ అమ్మో, ఓ బాబోయ్, మా ఊరు ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్పో. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరు ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్పో. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. కొత్తగా మా ఊరికి కోడల పెళ్ళొస్తే కోనేరు కొట్టుకాడ కోరు కోరు పిలిచాడు. మా ఊరి కోడల పిల్లొచ్చేనా కొనేటి కట్టుగాడు కోరి కోరి పిలిచాడు. పాకులు పెడతాను తోటకి రమ్మన్నాడు, కాకుని పెడతాను తోటకి రమ్మన్నాడు, పాకులు పెడతాను తోటకి రమ్మన్నాడు. కాకుని పెడతాను తోటకి రమ్మన్నాడు. ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆశపడి తోటకెళ్తే అంత పని చేశాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. వరిచేను కోతకెళ్తే వరసవుతామన్నాడు, ఒకసారి ముద్దిస్తే వందిస్తానన్నాడు. అవునవును. వద్దయ్య మా అన్నలు చూస్తారని నేనంటే, వద్దయ్య మా అన్నల చూస్తారని నేనంటే, వద్దయ్య మా అన్నలు చూస్తారని నేనంటే. వద్దయ్య మా అన్నల చూస్తారని నేనంటే. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏమంటాడు? వారం చేస్తారు ఒప్పుకోమన్నాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. ఏయ్! సాల్దో, సాల్దో. పని మీద పట్నం వెళ్తే ప్యాంట్ వేసుకుంటాడు, పంచాయతీకి వెళ్తే పంచి కట్టుకుంటాడు. పనిమిద పట్టు మీద ప్యాంటు వేసుకుంటాడు, పంచాయతీకెళ్తే పంచి కట్టుకుంటాడు, పనిలేక ఇంటలుంటే డ్రాయరుతో ఉంటాడు, పనిలేక ఇంటి నుండి డాయరుతో ఉంటాడు, పనిలేక ఇంటలుంటే డ్రాయరుతో ఉంటాడు. పనిలేక ఇంటిలుంటే డాయరుతో ఉంటాడు. ఇంకేం చేస్తాడు తెలుసా? నీలాంటి వాళ్ళు కనిపిస్తే అది కూడా ఇప్పేస్తా. అయ్యో బాబో, ఎలాగేం కాదురా. పడుచు పిల్ల కనిపిస్తే 10 సార్లు చూస్తాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. ఆయ్ ఆయ్, ఆహా, ఓహో, అవును, ఆపుని. రావణాసురుడులాగా మీసం మెలిపేస్తాడు. పైవన కట్టలిచ్చి జోబులు మలిపెట్టాడు. ఇంకేమంటాడు తెలుసా? ఏమంటాడు? ఎవరైనా అడిగితే నువ్వు ఏముందని చెబుతాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. చూసావా ఆహా. ఎటువంటి ప్రెసిడెంట్ నో? అవునయ్యా. నాలాగే నవాబోజరాజు ఆ భూచక్ర పట్టణాన్ని పరిపాలించాడా? అవునయ్యా. ఆహా. ఆ దేశ ప్రజలను ఆహా. కన్న బిడ్డల వల్ల పరిపాలించే రాజు. అవునమ్మాయి. అతని భార్య ఎవరో తెలుసా? ఎవరు? భూలక్ష్మీదేవి. ఆహా. మహా అందగత్తి, అందగత్తి, సుగుణవతి, సుగుణవతి, ధనవతి, ఆహా. గుణవతి, గుణవతి, మహాపతివ్రత. వాళ్ళప్ప ఆపునే గొప్ప. ఏరా? ఆవిడే మహాపతివ్రత. మరి ఆవిడికి మించిన పతివ్రతలు మరి దేశాన లేరా? లేరని ఎవరన్నారు? సీత, సావిత్రి, అనసూయ లాంటి మహాపతివ్రతలే ఉన్నారు. మరి ఎప్పుడో పీతల లాంటి పాత పతివ్రతల కోసం కాదు, ఆ. ఇప్పుడు ఈ భూలోకాన మన శ్రీకాకుళం జిల్లాలో మన చిన్నదోగం గ్రామంలో బ్రహ్మాండమైన పతివ్రత ఉంది. ఏంట్రా ఈ కలియుగంలో పతివ్రత ఉందా? గొప్ప పతివ్రత ఉంది. ఎవరాయమా? ఆమె బంతి పువ్వు పాపమ్మ. ఆహా. ఆవిడ గొప్ప పతివ్రతమ్మ. గొప్ప పతివ్రత అంటే ఏదైనా ఘనకార్యం చేయాలి కదా. గొప్ప పని చేసింది. ఏం చేసింది? ఆ భర్తకి తీసుకెళ్లిన చల్దానం కూడా మళ్ళీ బియ్యంగా మార్చేసింది. చల్దానాన్ని బియ్యం చేసిందా? ఆ. ఆవిడ పేరు? ఆవిడ పేరు చెప్పాను, బంతి పువ్వు పాపమ్మని. ఆహా, భలేగా ఉందిరా. అటువంటి పాపమ్మ గొప్ప పూజలు చేసేస్తది. ఏంట్రవి? ఆ ఈశ్వరుడు పూజలు. ఓ, ఈశ్వర పూజలా? ఆ ఈశ్వర పూజలు ఎందుకు చేస్తది? ఎందుకని? ఈశ్వరాలయంలో విగ్రహాలు ఉండవు కదా, కాదయ్య బాబు, లింగాలు ఉంటాయి. ఆ లింగ పూజలు ఎక్కువ చేస్తది.
ఓహో, ఆ అందుకే లింగ పతివ్రత అయిపోయిందన్నమాట. ఆ లింగ పూజలు చేసి పతివ్రత అయిపోయిందా. అటువంటి పతివ్రతకి నాలాంటి అమాయకుడైన భర్త ఉన్నాడండి. అమ్మ ఒకరోజు వర్షం పడింది. అయితే అప్పుడు ఈ అమాయకుడేమో పతివ్రత దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపమ్మ నేను కొక్కురోమని కోడి గుయ్యకు ముందే ఆ పొలానికి వెళ్ళిపోతాను, నువ్వు 10:30 కల్లా చలిదనం పట్టుకొని పొలానికి రా అని చెప్పి పొలంకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతగాడు పొలంకి వెళ్ళిపోయాడో మరి 1వ నంబర్ పతివ్రత కదా ఇంటి దగ్గర పూజలు ఆరంభించేసింది. పూజ మీద పూజ, పూజ మీద పూజ, పూజ మీద పూజ. ఏంట్రా పూజ మీద పూజ? మరి పూజలకు అద్దు మరి లేదు. ఎప్పుడైతే పూజలు చేస్తుందో ఇక దేవుళ్ళు వస్తున్నారు. వీధంటే రావడం, పెరగంటే పారిపోతా ఉండడం. అదేంట్రా బాబు, పతివ్రత ఇంటికే దేవుళ్ళు వచ్చారా? ఏమి సత్యానసం ఇంటికి ఆ రోజుల్లో దేవుళ్ళు రాలేదా? నిజమేరా, త్రిమూర్తులు వచ్చారు, వారిని చంటి పిల్లలుగా చేసింది. మరి మా ఊరు పతివ్రత దగ్గరికి దేవుళ్ళు వచ్చారంటే మీకెందుకు అనుమానం? అది కాదురా బాబు, వీధి వెంబడి వచ్చి వీధి వెంబడి వెళ్ళిపోవాలి కదా, మరి పెరటి వెంబడి ఎందుకు అని. తెలుగు తక్కువ దద్దమ్మా. వీధంటే వచ్చి మళ్ళీ వీధంటే వెళ్ళిపోతే దేవుడికి గుద్దుకొని యాక్సిడెంట్లు అయిపోయి ఎక్కడ దేవుడు అక్కడ నిలబడిపోతారు కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకే వచ్చింది ఒక దారి, వెళ్ళిపోయింది ఒక దారి. ఇలా పూజలన్నీ పూర్తయ్యేసరికి ఆ భర్త గారు ఇచ్చిన సమయం 10:30 దాటిపోయి 12:30 అయ్యింది. అప్పుడు అనుకుంటుంది, చలిదన్నం ఆలస్యానికి మా ఆయనకి లభిస్తే చెర్రా, ఎత్తుతాడు కర్ర, వదిలేస్తాడు ఒంటి వర్రా, మరి దెబ్బలు కాయాలంటే బలం ఉండాలంటే తిండి ఉండాలి అని బాగా ఆలోచించి ఆ భర్త తాలూకు చలిదన్నం ఇంట్లో పూర్తిగా తినేసి తెపాలు మాత్రం ఖాళీగా ఉంచలే. ఏం చేసింది? దోసుడు బియ్యం తెచ్చా తెపాల్లో వేసేసి ఇక నిజంగా చలిదన్నం ఉండేటట్టే గొప్ప బిల్డప్పులతో వస్తుందా పతివ్రత పాపమ్మ పొలానికి. ఎంత నీటికి వస్తుందో తెలుసా?